కూడి వచ్చిన అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. పుష్పలత గారు నాకు అత్తగారు గుర్తించిన తల్లి. నన్ను అల్లుడిగా ఎప్పుడు చూడలేదు. పెద్ద కొడుకుగా చూసింది. ప్రశాంత్ అంటే రాజకీయంగా పెద్దోళ్ళని నన్ను చూసింది తప్ప అల్లుడిగా నేను ఎప్పుడు చూడలేదు. చాలా ప్రేమించింది. ఆమె పుట్టుక అవన్నీ హిందూయిజంలో వెళ్తే నా పెళ్లి తర్వాతే ఆమె క్రైస్తవులుగా జీవితం మొదలుపెట్టింది. నాది నా భార్యది లవ్ మ్యారేజ్. నేను క్రైస్తవుడిని, ఆమె నిరాలు. అందరి ఇష్టపూర్వకంగానే నా పెళ్లి జరిగింది. నేను కూతురు క్రైస్తవులుగా ఉంటాము, కొడుకు హిందువులుగా ఉంటే బాగుండదు అని ఆమె ఆలోచించి ఆమె క్రైస్తవుని వెంబడించింది, క్రీస్తువుగా ఎంతగా వెంబడించిందంటే పొద్దునే నాకు ఆలోచన వచ్చింది. పొద్దున 5:30 లేచి చిన్నగా వాకింగ్ చేస్తూ ఉంటే క్రైస్తవ పుట్టిన నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడు. కానీ దేవుడు అంటే నమ్మకం, విశ్వాసం ఉంది. కానీ దేవుడి మీద మొత్తం భారం వేసుకొని వెళ్తున్నాను. ఒక క్రైస్తవ పుట్టిన మనిషి. కానీ అమ్మ దేన్నైనా ఎంత కష్టం వచ్చినా సరే దేవుడి మీద భారం వేస్తుంది. మీకు తెలియదు, కొంతమందిగా ఎవరికి తెలియదు కొన్ని విషయాలు. ఆమె ఎంతగా హిందువులో ఉందంటే నా పెళ్ళిన తర్వాత మా ప్రశాంత్ మాలేసుకున్నాడు, అయ్యప్ప స్వామి మాలేసుకున్నాడు. ఆమెకు ఇష్టం లేదు, కానీ కొడుకు వేసుకున్నాడు, తప్పదు. నాకు ఇష్టం లేదు, కానీ ఆయన పూజ చేస్తుంటే నేను ఆ పూజలో కూర్చున్నాను. నేను నా భార్య, ఆమె కూడా కూర్చుంది. ఆమె ఎంత బాధపడిందో నాకు తెలుసు, కొడుకుకి కూతురికి కూడా తెలియదు. నేను క్రీస్తుని నమ్ముకున్నాను, కానీ వెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఏం జడ్జిమెంట్ అవుతుంది? దేవుడు నన్ను శిక్షిస్తాడా, లేకపోతే ఆయన వెంబడి నన్ను నడిపించుకుంటాడా అని చాలా సంతోషం అయ్యింది. నేను అమ్మ కూడా మాట్లాడుతున్నాను చాలాసార్లు. ఆయన క్రైస్తవ జీవితంలో చాలా సంపాదించింది, చాలా పేరు సంపాదించింది. నేను అనుకోలేదు ఒక అన్యురాలు అంత ఇదిగా దేవుడి మీద విశ్వాసం ఉండి అలా బతకడం అనేది చాలా కష్టం. ఏకాకిగా బతికింది, ఒంటరిగా బతికింది, ఒంటరిగా పెంచింది పిల్లల్ని. ఈమె ఇక్కడ ఉంది, చిన్నప్పటి నుంచి కలిసి ఉంది. ఈమె చిన్నప్పటి నుంచి కూతురు లేకుండా పెళ్లి చేసేసి ఈమె ప్రాణం ఇస్తుంది. ఈమె వచ్చిన దగ్గర వచ్చింది, అంతగా ప్రేమించింది జనాలను. అంటే ఆమె ప్రేమించింది, ముందు ప్రేమించింది, క్రీస్తును నమ్మిన తర్వాత కూడా ప్రేమించింది. కానీ అందులో ఉన్న తేడా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అంటే నాకు కొంతమందికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. దానికి చెప్పడానికి కూడా మాటలు ఉండవు. ఆమె ఎంతగా అనుభవించిందో, ఎంత సంతోషపడిందో క్రీస్తును వెంబడించిన తర్వాత అందరికీ తెలియదు, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటే పాస్టర్ గారికి వాక్యాన్ని అందిస్తారు. అంతెంత ఎదిగిందా, గొప్పలో చెబుతున్నారు అనుకుంటారు, కానీ గొప్పలు కాదు, వాస్తవాలు. ఈ చర్చలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సందీప్ అయ్య గారు వచ్చారు ఇక్కడికి. ఆమెతో అమేకం అయ్యారు. ఈ నెల ఇంట్లో కూర్చొని బైబిల్ వాక్యాలు మాట్లాడుకుంటూ కూర్చుంటారు గంటల తరబడి. అది ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. గంటల తరబడి సందీప్ అయ్య గారు అమ్మ కూర్చొని బైబిల్ గురించి తప్ప వేరే మాట్లాడుకోలేదు. మాస్టర్ గారు ఎవరన్నా వచ్చారు లేదా దేవుడు వాక్యం పంచుకోవడానికి ఆమె ఇంటికి వచ్చి మంచినీళ్ళ దగ్గర నుంచి రాత్రి 8:30 కొన్ని పెడతారు. మరి ఆమె ఎందుకు అంత పిచ్చి నాకు అర్థం కాదు. మనమైన కొద్దిగా పక్కకు చదువుతాం, మేము ఒకైనా జరగదు. నేను చూశాను కదా సందీప్ అయ్య గారు అండ్ ప్రభాకర్ గారు, ఇంకా వాళ్ళ గురించి నాకు తెలియదు, వాళ్ళని కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. పొద్దున వచ్చారంటే వాళ్ళు సాయంత్రం వెళ్తారు, అన్ని పనులు వదులుకొని.
అక్కడే కూర్చుంటారు. వాళ్ళకి అన్నీ వండి పెడుతుంది, బయట కూర్చుంటారు. వాళ్ళతో గొడవ పడుతుంది, వాక్యం గురించి గొడవ పడుతున్నారు. అంత ఎత్తు ఎదిగింది. ఎవరైనా కావాలంటే సందీప్ గారికి, ప్రభాకర్ గారికి మా కనుక్కోవచ్చు మీరు. అన్నీ తెలియదు. అంత గొప్ప మనిషి, చాలా గొప్ప మనిషి. గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. వాళ్ళకి ఇందాక అన్నట్టు అనుభవిస్తే కానీ తెలియదు. లాస్ట్లో చనిపోయేటప్పుడు నేను చాలామంది చూసాను. నా తండ్రి, మా తాతలు, మా అమ్మలు, నా తమ్ముడు చనిపోయడం చూసేది. కానీ చనిపోయే ముందు నేను ఎవరినన్నా ద్వేషించేనా, నన్ను ఎవరన్నా కోపపడ్డారా, వాళ్ళకి క్షమాపణ అడుగుతారా ఎవరన్నా? ఆవిడికి ఇది నేను అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. మన చర్చిలో చాలామంది గొడవలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నా వల్ల చాలామంది బాధపడ్డారు అని క్షమాపణ అడిగినారు. అంత గొప్ప మనసు ఉందా? ఎవరు అడిగారు అలాగా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అన్నీ గారితో ఎప్పుడు గొడవపడుతున్నాను. గొడవపడటం అంటే మాటలు. ఆయనకి లాస్ట్ విషయంలో ఆయన క్షమించమని చెప్పండి అని చెప్పేసి అన్నారు. అలాంటి గొప్ప మనసు అందరికీ రాదు, ఎవరికి రాదు. నేను చూడలేదు, ఎందుకంటే నా తండ్రి కూడా చనిపోయింది అనుకుంది. కానీ నేను చూడలేదు. ఆమెను చూసేది. క్షమించమని అడగడం, క్షమాపణ అడగడం అనేది గొప్ప వరము. ప్లస్ ధైర్యం కావాలి. క్షమాపణ అడగాలంటే ఊరినాక తెలుగులో సారీ అని చెప్పేస్తాం, అది చెడ్డ. తెలుగులో మనస్ఫూర్తిగా ఎదుటి మనిషిని క్షమించమని అడగడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం చూసేది. అంతటి గొప్ప మనిషి. చాలా బాధపడ్డది. కానీ ఎక్కువ బాధపడకుండా దేవుడిలో కలిసిపోయింది. ఆ దేవుడి దగ్గర ఉందని నేను నమ్ముతాం కాదు, నేను నమ్ముతా ఉంటాను. ఎందుకంటే ఆమె ప్రేమ, వాత్సల్యం నేను ఎక్కడ చూడలేదు. నాకు అత్తగారు కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను అత్తగా ఎప్పుడు చూడలేదు. నేను అమ్మాయిని అంటాను. అత్త అని చివరికి నేను గెలవలేదు. మీతో సంపాదించేటప్పుడు తప్ప నేను అమ్మానే పిలుస్తాను. నన్ను కూడా అడగడం చూడడం నాన్న అంటున్నాను. మన దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అంత సామెత ఉంటుంది, మంచివాళ్ళకి తొందరగా దేవుడు తీసుకెళ్తారని. దేవుడు చెప్తున్నది దేవుడు చెప్తాను, ఎవరు కాదట్లేదు. ఆమె లేక